షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం ఉందంట. ఒకవేళ ఇదే నిజమే ఆమె కనుక అధ్యక్షురాలు అయితే కాంగ్రెస్ కి ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ పార్టీకి కావచ్చు నష్టం జరిగే అవకాశం ఏముండదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తలుపులు వేసేసి రాష్ట్రాన్ని అధోగాలు బతకాల్సింది కాంగ్రెస్ పార్టీ. జనాల్లో ఈ రోజున కూడా కొత్తలో ఆడుతుంది. ఒక్కొక్కరికి ఆవేశాలుగా ఉన్నారు. షర్మిల గాంధీ కదా చచ్చిపోయిన ఇందిరాగాంధీ తీసుకొచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతకదు, ఆంధ్రప్రదేశ్ అయితే రాదు. అసలు ఏముండదు. ఆమె సీటుకి ఆమె గెలవమని చూద్దాం. పోనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంటున్నారు కదా, ఆమె సీటుని ఆమె గెలవమని చూద్దాం. పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు, ఆమె సీటు ఆమె గెలవమనండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయన సీటు ఆయన గెలవమని చూద్దాం. మరి షర్మిల గారి విషయానికి వచ్చినట్లయితే ఆమె స్వయాన రాజశేఖర గారి కూతురు, జగన్ గారి సోదరు కాబట్టి కొంతవరకు ఏమైనా అభిమానులు, జగన్ గారి అభిమానులు కావచ్చు, రాజశేఖర అభిమానులు కావచ్చు, ఈ కాంగ్రెస్ మళ్ళీ ఏమైనా పునర్జీవం కలిగే అవకాశం ఏం లేదు. ఏముండదు. ఇటువంటిది కూడా ఏముండదు. ఇప్పుడు ఆమె చూసి అంత ఇదేదైతే ఆమె అంత మన తెలంగాణలో ఏమైంది, అంత పాదయాత్ర చేసి అంత ఇది చేసి ఆయనకి హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కూడా కలిసి చేస్తే కనీసంగా పూణే పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీటింగ్లో కూడా ఆమెను పిలవలేదు, తీసి పక్కన పెట్టారు. వాళ్ళు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. వాళ్ళకి ఎందుకు తెలియదు, ఏదో పెడతారు, ఏమవుతుంది. అంటే కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ మంత్రులు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి టికెట్లు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటారు. కాబట్టి వీళ్ళంతా కనుక కాంగ్రెస్లో జాయిన్ అయితే ఏమన్నా నష్టం కలిగితే జగన్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణ మంగళగిరి ఆర్కేకి తీసేసి మన గంజి చిరంజీవి గారికి ఇచ్చారు. రేపు పొద్దున్న చూడండి పరిస్థితి. అంతకుముందు గంజి చిరంజీవి గారు ఆర్కే చేతిలో 15 ఓట్లతో ఓడిపోయాడు 14లో. ఇప్పుడు చూడండి గంజి చిరంజీవికి ఎంత మెజారిటీ వస్తుందో. ఆర్కే ఏమన్నా పక్కపోతున్నాడా? పోడు కదా. మద్దాలగిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అతనేం పక్కపోడు. మల్లాకృష్ణ గారు అటు ఇటు అంటున్నారు, ఆయన పక్కపోతాడా? ఎవరు పోరు, ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు. అంటే సార్ ఇప్పుడు పిఠాపురం కావచ్చు, ఏదో జగ్గంపేట కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న. జ్యోతుల చంద్రబాబు ఇంకా మారడు, దాంట్లో తిరిగలేదు. జ్యోతుల చంద్రబాబు మారడు. ఆల్రెడీ టీడీపీ పెద్దలతో ఆయన ఏం లేదు. జ్యోతుల చంద్రబాబు కనుక వెళ్ళాడంటే కనుక జ్యోతుల నెహ్రూ పరిస్థితి అవుతుంది. జ్యోతుల నెహ్రూ అప్పటికప్పుడు ఆ రోజు ఏదో పొడుద్దాం అన్నట్టుగా టీడీపీలోకి వెళ్ళాడు. ఇక్కడ వైఎస్ఆర్పీ వచ్చింది. అదే జ్యోతుల నెహ్రూ కనుక వైఎస్ఆర్పీలో ఉండుంటే డిప్యూటీ సీఎం అయ్యేవాడు. దాంట్లో తిరిగేలేదు. కొడుకు సత్యనారాయణ అందరూ ఎందుకు అయ్యేవాళ్ళు? జ్యోతుల నెహ్రూ గారే అయ్యేవాడు. ఆయన చేతిలో తీసుకుని ఇది రేపొద్దు అదే పరిస్థితి. వీళ్ళంతా కొంతమంది జనసేన, కొంతమంది టీడీపీ వస్తున్నారు. వాళ్ళంతా కనుక కాంగ్రెస్లో జాయిన్ అయితే ఏముండదు, ఏ ప్రభావం ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కావచ్చు, ఆయనకి కొంచెం నష్టం కలగదు. ఏముండదు అసలు సంబంధం. షర్మిల గారు ప్రచారం చేసి అసలు ఏమవుతుంది? షర్మిల గారు ప్రచారం చేయడానికి ఆమెకి ఏమన్నా అనకూడదు. కానీ ఆమెకి ఏముందని రాయలసీమలో పోయి ప్రచారం చేయమన్నాడు. పోనీ రాయలసీమలో చేయమన్నాడు. కడప, పులివెందుల, పొద్దుటూరు అటువైపు చేయమని చూద్దాం. అనంతపురం పోయి చేయమన్నాడు, కర్నూలు చేయమన్నాడు, నంద్యాల చేయమన్నాడు. ఏమవుతుందో ఏముండదు అక్కడ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యే అవకాశం ఉందంటున్నారు. జనవరి 1ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఏం లేదు. వచ్చే 2029లో ఏమన్నా కొద్ది క్రాసింగ్ అవుద్ది, కానీ ఇప్పుడు మటుకు అది ఏముండదు. పూర్తిగా నమ్మడానికి పార్టీ పెట్టినాక ఇదివరకు ఏదో చేశాడు. మొన్న గెలిచి ఒక సీటు గెలిచింది. ఆ సీటే లేకుండా పోయేటప్పటికి ఆయన మనుషులు 4-5 గెలిచినా కూడా నిలబడరన్న జనానిలో భయం వచ్చేసింది. జనంలో భయం వచ్చింది. ఆయన కుర్రోడు మంచోడే, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్నది ఒక భయం. గెలిచినాక ఎటు ఇటు వెళ్తారేమన్నది సమాజంలో కూడా కొంచెం డౌట్గానే ఉంది. కళ్యాణ్ గారిది ఏముంది, ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, ఒక 7 సీట్లు వచ్చినా వాళ్ళు ఆయనకి గ్యారెంటీ ఇస్తారన్నది ఏమన్నా నమ్మకం ఉందా? పోయినసారి ఒక సీట్ని కాపాడుకోలేకపోయాడు ఆయన గారు. ఎడిపోయాడు ఆయన. రాజోలు ఎమ్మెల్యే ఎటు వెళ్ళాడు? గెలవకు వాడు గెలితే ఏమన్నా ఆయన ఎమ్మంటున్నాడా? లేడుగా. అదే మరి రేపు జరిగేది కూడా అదే భయం జనానికి. మా తెలుగుదేశం వాళ్ళకి కూడా భయంగానే ఉంది. ఒకవేళ పొత్తులో ఏమైనా గెలిచినా నిలబడతారో నిలబడరేమో అన్నది డౌట్ అనమాట. పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు అడుగుతామంటారు ఆయన, 40 నుంచి 60 వరకు కూడా. అసలు ఈరు ఆయనకి అంత ఎందుకు ఇస్తారు? ఆయనకి ఇవ్వకపోతే కింద వీళ్ళు సపోర్ట్ చేయమంటారు కదా. చేయపోయినా బాధలేదు. ఆయనకి 160 ఎందుకు 60 సీట్లు ఎందుకు ఇస్తారు? ఈటం ఉండదు. 60 సీట్లు అంటే వాళ్ళు ఇటీవల చూసినట్లయితే మాజీ మంత్రి హరిరామ జోగి గారు లెటర్ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన స్పష్టంగా రాసింది ఏంటంటే, ఇలా నారా లోకేష్ మాట్లాడడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి. ఆయన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన దగ్గర ఎందుకు ఇలా బానిసపోతూ పడడం ఒంటరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు డ్యామేజ్ చేపిస్తానికి ఆ పదాలు మాట్లాడిస్తున్నారు. అంత తప్ప ఏమీ లేదు. ఏదో కయ్యం పెట్టాలా,
నువ్వు అడిగిరా అంటే ఒక సీటే స్టడీ లేని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కంటానికి ఎక్కడ అరుగులు ఉంది. మరి పదే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు ఇదే మాట్లాడటానికి ఏమొచ్చాయా? ఏడి ఆ మనిషిని స్టాండర్డ్ చేయలేదుగా. ఒక రాజోల ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడా? రేపు 5-6 గెలిచినా కూడా ఉంటారో ఉండరు అన్నది కూడా మాకే డౌట్గా ఉంది. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 20-30 సీట్లు ఇస్తే మనం ఎలా ముఖ్యమంత్రి అడుగుతాం, కనీసం 60 సీట్ల వరకు ఇవ్వగలిగితే గెలవాలిగా నాన్న, గెలిస్తేనే కదా దానికి ఎవరు ఇస్తానికి ఏమొచ్చి ఎవరైనా ఇవ్వచ్చు. అప్పుడు మనం సీఎం సీట్ అడిగితే బాగుంటుందని వాళ్ళు చెప్తారు. గెలవాలిగా, సీఎం సీట్ అయినా గెలవాలి. ఇప్పుడు 30 ఇస్తారు, 30 అయినా గెలవాలిగా. గెలిస్తేనే ఎవరైనా అధికారానికి కోరేది. గెలవ పెట్టకుండా కూర్చుంటే చెబితే సరిపోద్ది. మోకు అంటే మళ్ళీ చెడగొట్టుకుంటానికే వాళ్ళు ఏదో చెబుతారు, అరే నువ్వు ముఖ్యమంత్రి అడగరా నీకెందుకురా అని. ఆ మనుషులంతా వైఎస్ఆర్ బ్యాచ్ వాళ్ళని డ్యామేజ్ డొల్ల మాటలు చెబుతున్నారండి, అంత తప్ప ఏం లేదు. ఎలా చూడొచ్చు అంటారు పరిణామాలు? మరి షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారని చెప్తున్నారు, మనం మీడియా సమస్యలు వార్తలు కూడా వస్తుంది, ఎలా చూడొచ్చు పరిణామం? అవును, కాంగ్రెస్లోకి వచ్చింది, వెళ్ళొచ్చిందిగా. అంటే ఇక్కడ పోటీ చేస్తున్నారంట ఆంధ్రాలో. ఆంధ్ర సంగతి తర్వాత, ఇంకా ఆంధ్రాలోకి ఏం రాలేదుగా. ఆంధ్రాలో కూడా ఒకసారి వచ్చి వెళ్ళిందిగా మళ్ళీ. అంటే ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఎలా ఉండిపోతుంటారు 2024లో? ఎలాగ ఉండదు, ఏముంటుంది. ఓకే, మరి 3 పార్టీలు ప్రధాన పార్టీలు పోటీ పడుతుంది, ఎలా చూసుకోవచ్చు అంటారు? జనసేన, టీడీపీ, వైసీపీ. అవును, జనసేన టీడీపీ ఒకటేగా. జనసేన టీడీపీ ఒకటే కదమ్మా. వీళ్ళిద్దరిలో సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది, ఎలా చూడొచ్చు అంటారు? మరి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా? చేస్తే చేస్తారు, పోతే పోతారు. ఇప్పుడు వీళ్ళు కన్ఫామ్గా చేస్తారు టీడీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు వస్తారా పోతారంటే ఏం చెబుతాం, వాళ్ళ ఇష్టం. అది పవన్ అడిగితే చెబుతాడు, నేను వస్తానో రానని ఆయన చెబుతాడు. మనం ఏం చెబుతామండి ఆయన సంగతి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పొత్తుకి సమర్థంగా ఉన్నారు, కేడర్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అదేనండి, అది క్యాటర్ సంగతి మనం చూడంగా. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటాడు, పొత్తులో ఉండాలో లేదో ఆయన చూసుకుంటాడు. మనమేం చెబుతాం, ప్రజలు మనమేం చెబుతామండి, నాయకులు వాళ్ళు చెబుతారు. మొన్న వచ్చాడు మీటింగ్కి, మరి మాట్లాడాడు. మనం 10 ఏళ్ళు జగన్ని దించాలి, మన రాక్షస పాలన నుంచి రక్షించాలంటే మనం 10 ఏళ్ళు పొత్తులో ఉండాలని చెప్పాడు. మరి మళ్ళీ ఉంటాడో పోతాడో అంటే ఏం చెబుతా, ఆయన చెప్పాడుగా. మన విన్నారుగా మీరు, మన విజయనగరం సభలో విన్నారు కండి. కలిసే మాట్లాడాడు, పొత్తులో ఉండబట్టేగా వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? వచ్చాడుగా మీటింగ్కి. అంటే ఫస్ట్ రావట్లేదని చెప్పారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసిన తర్వాత రావడం ఎలా చూస్తారు? అవును, ఏదైనా ఒకటే కండి. ఇప్పుడు కలిసినప్పుడు మరి నేను రానని ఆయనకైనా చెప్పొచ్చుగా. ముందు రానన్నాడు, చంద్రబాబు వెళ్ళాడు, నేను రానండి అని చెప్పొచ్చుగా. మరి మళ్ళీ ఎందుకు వచ్చాడు? అని ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు జనసేనకి? ఎక్కువ ఎవరో ఎన్ని ఇచ్చినా వాళ్ళిద్దరూ ఒకటే. అంటే 40 సీట్లు ఇస్తారని. 40 ఎవడిస్తాడండి? 40. సరే, ఆయన 2 సార్లు పోటీ చేశాడు, విడిగా వెళ్ళి గెలిచాడా? గెలవలా. ఇప్పుడు విడిగా వెళ్తాడా? పోనీ వీళ్ళు ఎవరు 40 ఎవరు? 175కి ఆయనే చేయొచ్చుగా. 40 ఎందుకు అడుక్కోవడం? 175కి చేయొచ్చుగా. 40 అడుక్కోవడం ఎందుకండి? 40 ఎవరు ఇస్తాండి? వాళ్ళ పార్టీకి సంబంధం ఉందా? ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనే చెప్పాడు, మన సీఎం అభ్యర్థిగా అడగాలంటే కనీసం మనకు 30-40 సీట్లన్నా ఉంటే మనం అడుగుతాము. మనకు 1 సీటు కూడా లేకుండా ఆ గెలిచినప్పుడు పోయాడు కదా రాపాక వరప్రసాద్. మనకు ఏమీ లేకుండా సీఎం అని ఏమడుగుతాం అన్నాడు. ముందు అసెంబ్లీ గేటు దొక్కాలన్నాడు ఆయనే. లోకేష్ చెప్పాడంటే చెప్పాడు, దీన్ని ఖండించాలి మరి.